హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే మీకు చెప్పాను కదా, మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తానని చెప్పేసి. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మనం నెక్స్ట్ తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది, ఈ ప్రాజెక్ట్ సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. మన ద్వారా జాయిన్ అయితే మీకు తెలుసు కదా, 50% మన జాయినింగ్ అయిన వాళ్ళకి అండ్ 50% నాకు ఉంటుందని చెప్పేసి. సో ఖచ్చితంగా అయితే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది చెప్తాను. ముందుగా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది రీసెంట్గానే మీరు చూస్తే ఇక్కడ చూడండి, సేపియన్ డీసెంట్రలైజ్డ్ డేటా ఫౌండర్ రైజెస్ $10.5 million US రేస్ చేసిందన్నారు. బట్ ఇప్పుడు రీసెంట్గా అయితే 15 million US అయితే రేస్ చేసింది ఫండింగ్. సో మంచి ఫండింగ్ ఉంది. బేసిక్గా దీన్ని బ్యాక్ ఎండ్ చూసుకుంటే, మీరు బ్యాక్ ఎండ్ చూసే నేను టెంప్ట్ అయ్యాను. అండ్ టీం కూడా ఎప్పటికప్పుడు చూడండి, చాలా యాక్టివ్గా ఉంటున్నారు. చాలా ఈవెంట్స్ని కండక్ట్ చేస్తున్నారు. చూడండి, చాలా ఈవెంట్స్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ టీం ఉంది. టీం మొహాలు తెలుసు మనకి. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మన ముఖ్య ఉద్దేశం. టీం ఎవరో తెలుసు, వాళ్ళ మొహాలు ఏంటో తెలుసు, వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈవెంట్స్ తెలుసు. అండ్ వాళ్ళ వెనకాల ఉన్న బ్యాకప్ ఎవరున్నారంటే యానిమోకో బ్రాండ్స్. ఇక్కడ చూసారా, యానిమోకో బ్రాండ్స్. ఇక్కడ చూడండి, యానిమోకో బ్రాండ్స్. సో అదొక్కటి చాలు మనకి ఇది ఎందుకు చేయాలని చెప్పడానికి. సో ఖచ్చితంగా అయితే మీరు జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా అయితే ఒక డీసెంట్ అమౌంట్ అయితే రావచ్చు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు క్రోరో లాంచ్ కొన్ని చేస్తున్నాం కదా, క్రోరో లాంచ్ కూడా మనకి యానిమోకో బ్రాండ్స్ బ్యాకప్ బట్ దీనికి కూడా యానిమోకో బ్రాండ్స్ వెనకాల ఉన్నారు. అండ్ ఇంకోటి, వీళ్ళు చాలా బాగా కండక్ట్ చేస్తారు, రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు. సో ఇది ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు ఇప్పుడు వీడియోలో మీకు తెలిసిపోతుంది. సో ఖచ్చితంగా అయితే ఇదైతే చేయండి. చాలా తక్కువ మంది ఉన్నారు, 26.8K ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. మీకు ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఇన్ అని వస్తుంది, లాగిన్ అని వస్తుంది. ఇక్కడ లాగిన్, సైన్ ఇన్ రెండు ఉంటాయి. సో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకొని, మ్యూట్లో పెడతాను. సెలెక్ట్ చేసుకొని నేనైతే కంటిన్యూ విత్ వాలెట్ తీసుకున్నాను. సైన్ ఇన్ కొట్టండి. సైన్ అప్ కాకుండా లాగిన్ కొట్టండి. కంటిన్యూ విత్ మెటామాస్క్, నేనైతే మెటామాస్క్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ వాలెట్ కొట్టిన తర్వాత మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు మెటామాస్క్ ఓపెన్ అయిపోతుంది. మెటామాస్క్ మీకు పాస్వర్డ్ పెట్టి ఉంటే కనుక పాస్వర్డ్ పెట్టి ఓపెన్ చేయండి. నేనైతే ఫింగర్ తంబుతో ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ మీకు అది యాక్సెప్ట్ చేయొచ్చా లేదని అడుగుతుంది అనమాట. దానికి లింకప్ చేయమంటుంది కదా, లింకప్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ లింకప్ చేసేయండి. ఇంకోటి, కొత్తగా మెటామాస్క్ యూస్ చేయడం బెటర్ మన ఎయిర్ డ్రాప్కి ఏదైనా. ఇక్కడ సైన్ ఇన్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఆ పేజ్కి వెళ్ళిపోతుంది. ఆ పేజ్కి వెళ్ళిన తర్వాత సైన్ విత్ యువర్ వాలెట్ ఉంది. సైన్ విత్ యువర్ వాలెట్ అని కొట్టండి. మళ్ళీ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ జస్ట్ వన్స్ కొట్టండి. మళ్ళీ ఇక్కడ సైన్ ఇన్ మెసేజ్ వస్తుంది, దాన్ని సైన్ ఇన్ కొట్టేసేయండి. అయిపోయింది. ఇక్కడతో మనం లాగిన్ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా ఈజీ స్టెప్స్. ఇక్కడ యాక్సెప్ట్ కొట్టండి. ఇప్పుడు చాలా ఈజీ స్టెప్స్ ఏంటి అంటే, స్టార్ట్ కొట్టండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఏం చేయాలి, టాస్క్లు ఏముంటాయని చెప్తాను. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు వాళ్ళు, తప్పైనా రైట్ ఆన్సర్ సబ్మిట్ చేసేయండి. ఇక్కడ క్లాతింగ్ గురించి అండ్ ఇంగ్లీష్ కాపీ ఎడిటింగ్ ఏదో ఉందో అది లేదు ప్రస్తుతానికి. వెహికల్ గురించి, కింద ట్యాగ్ డాగ్ గురించి. మనం అయితే క్లాతింగ్ తీసుకుందాం. ఫస్ట్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ క్లాతింగ్ తీసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో కాబట్టి కలెక్ట్ పాయింట్, నా పాయింట్స్ చెక్ చేసుకోండి. 1 పాయింట్ ఉంది. ఆ మల్టిప్లైర్ పెరుగుతుంది మీరు ఆన్సర్స్ ఇచ్చే కొద్దీ. సో ఇక్కడ క్లాతింగ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమంటుందంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ ఏ బట్టలు వేసుకున్నారు, అప్పరా, లోవరా, ఫుట్వేరా, యాక్సరీసా, నో క్లాతింగా అనేది. అప్పరు, లోవర్ మీకు ఏది అనిపిస్తే అది చేసేయండి. అది తప్పైనా ఉప్పైనా కూడా పర్లేదు. నేను అప్పర్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ కింద సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసేయండి. నేను అప్పర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కింద సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ పాయింట్స్ నా పైన 1 ఉంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ అది ఏ కలర్ ఉందని అంటే కనుక నేను బ్లూ, గ్రీన్ ఏదో ఒకటి అక్కడ ఉన్న కలర్ ఇస్తే బెటర్. బట్ అది కలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తాను. నెక్స్ట్ వాళ్ళ ప్యాంట్స్ ఏంటి, లోవర్ బాడీ ఏం వేసుకున్నారు, ప్యాంట్స్ వేసుకున్నారు, లోవర్ బాడీ ప్యాంట్స్ వేసుకున్నారు కాబట్టి ప్యాంట్స్ నేను సెలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ సబ్మిట్ కొట్టేస్తాను అనమాట. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు లాస్ట్ ఇంకొకటి, క్యాజువల్, ఫార్ములా, అథ్లెటిక్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. మీరు తప్పైనా సరే, రాంగ్ అయినా సరే ప్రాబ్లం లేదు, సబ్మిట్ చేయండి. సబ్మిట్ యువర్ ఆన్సర్ బిలో అన్న తర్వాత కింద సబ్మిట్ చేసేయండి. అది వెరిఫై చేసుకుంటుంది. ఇక్కడ పైన పాయింట్స్ 1 చూసారా, ఆ 1 నాకు ఇప్పుడు పెరుగుతాయి చూడండి. 1 పెరిగింది, పక్కన మల్టీప్లేయర్ 1x పెరిగింది. సో ఇవన్నీ మళ్ళీ నేను చేస్తాను తిరిగ్గా. అంటే మీకు ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ దాని గురించి నేను చెప్తాను చూడండి. ఇది అయిపోయింది, క్లాతింగ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మన డాష్బోర్డ్లోకి వెళ్దాం ఒకసారి. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది చూపిస్తాను. టాస్క్ డాష్బోర్డ్ ఉంది కదా, టాస్క్ డాష్బోర్డ్లోకి వచ్చేయండి. టాస్క్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత కింద వెహికల్ పొజిషనింగ్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసుకోండి. దీనికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి 10 పాయింట్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 పాయింట్స్ వస్తాయి. దానికి అన్ని క్వశ్చన్స్ కలిపి 10 పాయింట్స్ వచ్చాయి. దీనికి ఒక్కొక్క దానికి 10 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఏమడుతుందంటే, ఇక కార్ సంబంధించి ఒక్క నిమిషం,
ఈ కార్ ఇంటీరియర్ క్లోజప్ ఉందా ఏముందంటే బ్యాక్ సైడ్ బేసిక్గా అయితే, బట్ ఇంటీరియర్ ఇది క్లోజప్ కాబట్టి ఇంటీరియర్ క్లోజప్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. అది సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ కొట్టేస్తాను. కొట్టేసిన తర్వాత పైన పాయింట్స్ చూడండి ఒక్కసారిగా పెరుగుతాయి మీకు. మీకు ఒక్క నిమిషం సబ్మిట్ అవుతుంది, అది వెరిఫై అవుతుంది. చూడండి ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగా ది కార్ల వాటికి ఎక్కువ పాయింట్స్ ఇస్తున్నాడు. గో అండ్ గ్రాబ్ ది పాయింట్స్ అయితే వదలొద్దు. సో ఇది ఇంటీరియర్, అన్ని మాక్సిమం ఇంటీరియర్ ఉంటాయి కార్లకు సంబంధించి. ఇంటీరియర్ ఇచ్చేయండి. ఇంటీరియర్ సబ్మిట్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీకు పాయింట్స్ ఎక్కువ వస్తాయి. కార్కి సంబంధించి వెహికల్ వీటికి సంబంధించి ఎక్కువ వస్తున్నాయి. మనుషులకు సంబంధించి డ్రెస్సింగ్ క్లాతింగ్ గురించి మాత్రం కొంచెం తక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ డాగ్స్కి సంబంధించి ఉంటుంది, చూపిస్తాను. ఇది కొన్ని మీకు చేసి చూపిస్తాను. ఇంటీరియర్ ఇది బ్యాక్ ఫ్రంట్ సెలెక్ట్ చేసుకుని మీరు తప్ప రైటా అనేది ఆలోచించకండి. మీకు తోచిన ఆన్సర్ అంటే మ్యాక్సిమం అక్కడ మీకు కనిపించేది ఏదనిపిస్తే అది ఇచ్చేయండి. బట్ రాంగ్ అయినా కూడా వీళ్ళు ఏం చూడట్లేదు ప్రస్తుతానికి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్ని గ్రాప్ చేసుకోండి. సో చూసారా, నాకు 70-80 పాయింట్స్ వచ్చేసాయి ఇక్కడే కార్లోనే. అక్కడ మాత్రం ఓన్లీ 10 పాయింట్స్ వచ్చాయి క్లాతింగ్ దగ్గర. ఇక్కడ మాత్రం చూడండి 71 పాయింట్స్ వచ్చాయి. కొన్ని 7 నేను ఆన్సర్స్ చేయగానే. సో ఇంతే ఉంటుంది, సింపుల్. మీరు రోజుకి ఇలా మీ ఎక్స్పైరీ కూడా చూసుకోవచ్చు. కింద ఆ ట్యాగ్ ఎక్స్పైరేషన్ ఇన్ 60 మినిట్స్ అని ఉంటుంది. 60 మినిట్స్ తర్వాత ఈ ట్యాగ్ అనేది పోతుంది అనమాట. కొత్త ట్యాగ్స్ ఏమైనా ఇస్తాడేమో మళ్ళీ. మేబీ అది రోజుకి ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడని తెలియదు. మేము కూడా ఇప్పుడే మీ ముందే జాయిన్ అయ్యాను. సో నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తాను. మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. నెక్స్ట్ టాస్క్లోకి రండి. ఫోర్త్ ఆప్షన్ ట్యాగ్ ఏ డాగ్ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మీకు దగ్గర డాగ్ ఉంటే దాని ముక్కు, మొహం, మూతి అన్ని 30 డిగ్రీస్లో ఫోటోలు తీసి పంపించమంటాడు. సో ఇక్కడ చూడండి, స్నాప్ 5 సెల్ఫీస్ అన్నాడు చూసారా. అలాగా మన డాగ్ సంబంధించి 30 డిగ్రీ యాంగిల్లో ఫోటో తీయమన్నాడు. బట్ నేను ఇప్పుడు తీస్తాను. మా ఇంట్లో మాకైతే డాగ్ ఉంది, తీస్తాను, పర్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే యూఎస్డిసి డైరెక్ట్గా యూఎస్డిసి ఇచ్చేస్తున్నాడు. ఏది డాగ్స్ని చేయడం వల్ల డైరెక్ట్గా యూఎస్డిసి ఇస్తున్నాడు. మీకు చూపిస్తాను చూడండి, కింద చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం కిందకి రండి. కింద 0.50 యూఎస్డిసి ఉంది చూసారా. అలాగే యూఎస్డిసి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను అనమాట. సో అది ఎలా క్లెయిమ్ చేయాలి ఏంటి అనేది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి, క్లియర్గా చెప్తాను నేను. సో ఇదైతే మంచి ప్రాజెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి దీంట్లో. సో ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా లింక్ ద్వారా జాయిన్ అయ్యండి. మొన్న పిగ్గికి అయితే మనం ఎలా అయితే ఇచ్చామో 50% మన పీపుల్కి, మన ఫ్యామిలీకి. సో అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఇంకా స్టార్ట్ అయ్యే, ఒక్కొక్కటి లిస్ట్ అవ్వడం, మెయిన్ నెట్లోకి రావడం. సో అయిన తర్వాత అన్ని ఇస్తాం. ఇది కూడా అంతే. నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ మనకి ఎంత వరకు ఉంటే అంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తే అన్ని ప్రాజెక్టులు 50% మన కమ్యూనిటీకి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.